బుచ్చిరెడ్డిపాలెం నెల్లూరు జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందిన మండలం. మేజర్ పంచాయతీ నుంచి నగర పంచాయతీ, నగర పంచాయతీ నుండి పురపాలక సంఘంగా ఏర్పడింది. గత వైసీపీ ప్రభుత్వంలో నగర పంచాయతీగా ఏర్పడిన తరువాత పరిపాలనా అధికారిగా కమిషనర్ విధులు నిర్వహించారు. ఉన్న నగర పంచాయతీ కార్యాలయాన్ని తొలగించి 2020 సంవత్సరంలో అప్పటి కలెక్టర్ చేతుల మీదుగా కార్యాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో కార్యాలయ నిర్మాణానికి బేస్మట్టం వరకే పరిమితమయ్యింది. దీంతో సుమారు 3 సంవత్సరాలుగా కార్యాలయ పనులు ఆగిపోయాయి. గత వైసీపీ ప్రభుత్వంలో కొన్ని నెలలు మున్సిపల్ కార్యాలయాన్ని అద్దె భవనాల్లో కొనసాగించారు. తర్వాత కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి సచివాలయం కోసం నిర్మించిన భవనంలో మున్సిపల్ కార్యాలయంలో మార్చేశారు. దీంతో మున్సిపాలిటీకి భారం తగ్గింది. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత కార్యాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. గత ప్రభుత్వంలో స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ కింద 2 కోట్ల రూపాయలు నిధులు మంజూరు కాగా మొదటి విడత కింద 1,77,00,000 నిధులు విడుదలయ్యాయి. అయితే కొన్ని కారణాల వల్ల ప్రస్తుతానికి జనరల్ ఫండ్ నుంచి 1 కోటి రూపాయల నిధులు కేటాయించి కార్యాలయం నిర్మాణాన్ని వేగవంతం చేశారు. అయితే స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ కింద 23 లక్షల నిధులు రావాల్సి ఉంది. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కార్యాలయ నిర్మాణం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నూతన హంగులతో నిర్మాణాన్ని పూర్తి చేశారు. చైర్పర్సన్ మోర్ల సుప్రజామురళితో పాటు కౌన్సిలర్లు భవన నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వారి బాధ్యతలను నిర్వర్తించారు. కార్యాలయ భవనాన్ని శ్రావణ మాసంలో ప్రారంభించనున్నారు. నూతన కార్యాలయ ప్రారంభం కాబోతుండటంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.